భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో అనకాపల్లి గ్రీన్ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ జిల్లా వైద్య బృందం, లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వైద్య సిబ్బంది చేపట్టే సహాయ చర్యలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా వైద్య సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. సమాచారం రావడం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఓకే, అందరికీ నమస్కారం. మనకి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, పోలీస్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ 2 బిల్డింగ్స్లో జరిగింది అపార్ట్మెంట్లో. దీనికి ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి రెస్క్యూ చేశారు. పబ్లిక్ని ఎవరు కూడా ఇబ్బంది లేకుండా, గాయాలు కూడా లేకుండా చక్కగా ఇమ్మీడియట్లీగా అందరినీ కూడా కాపాడటం జరిగింది. ఇది ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా మనం విపత్తు సమయంలో ఏ విధంగా కాపాడుతారు, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఉండాలి, అధికారులు ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు ఏ విధంగా కాపాడుతారు అనేది తెలియజేయడం కోసంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఎవరు కూడా ఇన్సిడెంట్ గురించి ఎక్కడ పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా అందరికీ కూడా తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈరోజు ఏదైనా ఒక ప్రదేశంలో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడున్న ప్రజలను ఏ విధంగా సురక్షితంగా తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఒక మాక్ డ్రిల్ ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మాకు 11 గంటలకి ఇలాగ శేషాద్రి అపార్ట్మెంట్స్లోని ఇలా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అక్కడ ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ రావడం జరిగింది. ఇమీడియట్గా మా ఫైర్ టెండర్ తోటి క్రూ అంతా బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ స్మోక్ తోటి పాటు ఫైర్ వచ్చే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము ఫైర్ని కంట్రోల్ చేసి ఇనీషియల్గా ఫస్ట్ అండ్ రెస్పాండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇనీషియల్గా మేము ఫైర్ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక విక్టిమ్ని రెస్క్యూ చేసి తీసుకుని రావడం జరిగింది. ఇలాగా ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ టీంలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అంతా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు సురక్షితంగా మిగిలిన చిక్కున్న వారిని అందరినీ కూడా ఈ బిల్డింగ్ కొలాప్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్గా తీసుకొని వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ మాక్ డ్రిల్లో అంతా కూడా ఏవైతే అంటే యాక్చువల్గా జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అయితే మనం తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరం కూడా సురక్షితంగా ఎవాక్యుయేట్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.